పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన చివరిగా నటించిన చిత్రం 'బ్రో'. ఆ సినిమా సమయంలోనే ఆయన 4 సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి 'హరిహర వీరమల్లు'. 2 పార్ట్లుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. పలుమార్లు విడుదల విషయంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా మేకర్స్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ లేకుండానే ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతిలో ఈ వేడుకను నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మరో సినిమా 'ఓజీ'. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. బ్యాలెన్స్ షూటింగ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేలా సుజీత్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఓజీ' సెప్టెంబర్లో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంత ఇష్టమో తెలియంది కాదు. సెప్టెంబర్లోనే పవన్ కళ్యాణ్ బర్త్డే. ఇప్పుడు 'ఓజీ'ని సెప్టెంబర్ 25, 2025న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండ్ ని బద్దలు కొడుతోంది. నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అయితే సోషల్ మీడియాలో అస్సలు ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ ఫోటోని సుజీత్ పట్టుకుని ఉన్న ఫోటోని వదిలి ఫ్యాన్స్లో మరింత హుషారును నింపింది. దీంతో అస్సలు ఫ్యాన్స్ ఆగడం లేదు. సెప్టెంబర్లో 2 పండుగలు అంటూ కామెంట్స్తో మోత మోగిస్తున్నారు. అలాగే దసరా టైం కూడా కావడంతో 'ఓజీ' రికార్డుల మోతని తట్టుకోవడం ఎవరితరం కాదంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేశారు. మొత్తంగా అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన 2 సినిమాలైతే విడుదల కావడం పక్కా అనేలా 'ఓజీ' కూడా ఊపుని తెచ్చేసింది. మూడో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారనేలా రీసెంట్గా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన మరో సినిమా ఉంటుందో, ఉండదో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.